హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కాకరకాయ స్టోరీ. ఈరోజు మీ ముందుకి ఒక స్వీట్ తీసుకొచ్చేసానండి. ఆ స్వీట్ బ్రెడ్ కస్టర్డ్ చేస్తున్నాం ఈరోజు. చూసేద్దామా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో. బ్రెడ్ కస్టర్డ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్, 1 కప్పు పాలు, 3 కప్ షుగర్, డ్రై ఫ్రూట్స్ అండ్ కస్టర్డ్ పౌడర్. నేను కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు. కాకపోతే వెనిలా ఫ్లేవర్ ఏంటంటే టేస్ట్ బాగుంటుందని నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇక్కడ నేను బ్రెడ్ని ఆల్రెడీ ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని ఆ క్యూబ్స్ని ఆయిల్లో ఫ్రై చేసి పెట్టేసానండి. ఇలా ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి పెట్టానండి. ఇందులో ఇప్పుడు 1 కప్పు పాలు పోస్తున్నాను. నేనైతే పచ్చిపాలు తీసుకున్నానండి. కాగడానికి కొంచెం టైం పడుతుంది కదా, అడుగు అంటకుండా ఇలా గరిటెతో తిప్పుతూ నేనైతే చేస్తున్నాను. మీరు కావాలంటే ఆల్రెడీ కాగిన పాలు కూడా తీసుకోవచ్చు. నేనైతే పచ్చిపాలు తీసుకున్నాను. నేను 1 కప్పు పాలల్లో, చల్లారిన పాలల్లో 1-2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి పెట్టేసుకున్నానండి. ఉండలు లేకుండా. ఉండలే లేవు కదా. ఇక్కడ పాలు కాగాయి కదండి. కాగినప్పుడు 2 కప్పుల పాలకి నేను 3 కప్పులు షుగర్ తీసుకున్నానండి. నేను షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. షుగర్ వేసి ఉడుకుతున్న పాలల్లో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, ఆ కస్టర్డ్ని వేసేసుకుందాం. వేసేసుకున్నాక ఇది కొంచెం చిక్కబడుతుందండి. చిక్కబడేదాకా ఉడకనిద్దాం. ఇలా పాలు మరుగుతున్నాయి కదా, ఇలా మరుగుతున్న పాలల్లో నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. టేస్ట్గా ఉంటుంది డ్రై ఫ్రూట్స్. కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. చూడండి, కొంచెం చిక్కబడింది కదా పాలు. చూడండి, మీకు బాగా చిక్కబడింది కదా. ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుందని నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్న దాంట్లో ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదా, ఆ బ్రెడ్ పీసెస్ని వేసేస్తున్నాను. మన ఇష్టం అండి, మనకి ఎన్ని బ్రెడ్ పీసెస్ కావాలంటే అన్ని బ్రెడ్ పీసెస్ వేసేసుకోవచ్చు. ఇట్లా బ్రెడ్ పీసెస్ వేసేసుకొని దాని మీద డ్రై ఫ్రూట్స్లో ఇలా డెకరేట్ చేసేసుకుంటే ఇట్లా డ్రై ఫ్రూట్స్తో చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఎంతో టేస్టీ బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయిపోయిందండి. ఇది సమ్మర్లో అయితే కూల్గా తినచ్చు, వింటర్లో అయితే హాట్గా తినచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వంటలు మీ ముందుకి ఇంకా చాలా తీసుకొచ్చేస్తాను. బాయ్.